హలో హాయ్ మిత్రులారా మరియు స్వాగతం సుస్వాగతం మధు వ్లాగ్స్ అండ్ ప్రాంక్స్కి. యాదగిరిగుట్టలో తులసి పెళ్లి చూసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి యాదగిరిగుట్ట స్టార్ట్ అయ్యాం. మధ్యలో మంచిగా బ్రష్ చేద్దామని చెప్పేసి ఒక గుడి దగ్గర ఆగి అక్కడ పక్కన ట్యాప్ ఉంటే ట్యాప్ దగ్గర బస్సు పక్కనే పెట్టేసి మేము అందరం మంచిగా బ్రష్ అవుతున్నాం. బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని ప్లానింగ్తో మేము ఉంటుంటే ఈ బస్సు స్టాప్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ స్టార్ట్ అవ్వట్లేదు. దానికి ఏమైందంటే బ్యాటరీ అనేది ఖరాబ్ అయిపోయింది. సో తర్వాత మేము అందరం కలిసి టిఫిన్ చేద్దామని రోడ్డు మీద అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాం మాకు కూడా తెలియదు. ఎందుకంటే టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎండ మాత్రం చెత్త కొట్టుకోవడం. అప్పటికే టైం 10:30 అవుతుంది. సో టిఫిన్ చేసిన టైంలో మా మెకానిక్ అయితే వచ్చారనమాట. మెకానిక్ వచ్చి బ్యాటరీ అయితే ఏం ఖరాబ్ కాలేదన్న, దీనికి ఉన్న సెన్సర్ ఏదైతే ఉందో అది ఖరాబ్ అయ్యి ఆ సెన్సర్ ద్వారా మీకు పవర్ అందట్లేదు. సో దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి ఒక వైర్ని కింద జాయిన్ చేసి డైరెక్ట్కి బ్యాటరీకి ఇచ్చారనమాట. సో దానికి కీ తిప్పగానే స్టార్ట్ అవుతుంది, పవర్ కూడా వస్తుంది. సో కావాలంటే మేము చూపిస్తాను చూడండి. దాని తర్వాత ఆయన మొత్తం రిపేర్ చేసిన తర్వాత మా అంకుల్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మేము చిన్న సీదా వెళ్ళిపోతున్నాం. మా మణిగడైతే టీ-షర్ట్ లేక ఉపదిస్తున్నాం అని చెప్పి మన బన్నీ మీద అయితే ఉన్నాడు. సో అంకుల్ అయితే డ్రైవింగ్ పర్ఫెక్ట్ అనమాట. 40 years ఎక్స్పీరియన్స్ ఉంది అంకుల్కి డ్రైవింగ్లో. నేను సరదాగా మధ్యాహ్నం అయింది కదా 2 o'clock అలా దిగేసి ఒక క్యాంపర్ తీసుకున్నాను. క్యాంపర్ ఎందుకంటే నా యొక్క అభిమాని హీరో రామ్ చరణ్ యాడ్ చూసి నేర్చుకున్నాను తాగుదామని. సో వచ్చి కొయ్యలు ఆగి ఫ్రెష్ అప్ అయ్యాం. అలాగే వెళ్ళి రిసెప్షన్ చూసుకొని రిసెప్షన్లో ఉన్న అక్కడ మనకైతే ప్రీ వెడ్డింగ్ షో వేసారో చూస్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఉంటాం, మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్ మంచి మంచి కంటెంట్ వస్తూనే ఉన్నాయి. బాయ్.